సో అదండి అయితే మార్నింగ్ రక్తపాతం చూపించిన మార్కెట్ ఎండింగ్లో కూడా రక్తపాతమేనండి, అంతేనా? ఎందుకంటే ఇండైసెస్ పరంగా చెప్పాలంటే బాగా ఫాలో అయిపోయిన మార్కెట్ కొంచెం పెరిగింది. బట్ స్టాక్స్ పరంగా చెప్పాలి అంటే ఇంచుమించు అలాగే ఏదో చిన్న రికవరీ వచ్చింది తప్ప ఇండైసెస్లో వచ్చినంత రికవరీ రాలేదు. మీ పోర్ట్ఫోలియోస్ పరిస్థితి ఏంటనేది కింద కామెంట్స్లో పెట్టండి. రైట్, మార్కెట్ ఫస్ట్ ఎందుకు పడ్డది, దాని తర్వాత ఎందుకు పెరిగింది, అసలు రేపు ఏం జరగచ్చు, స్టాక్స్ ఏంటి పరిస్థితి, ఇలాంటివన్నీ మాట్లాడుకుందామండి. స్టాక్స్ పరంగా మాట్లాడుకున్నా సరే ఈ డిఫెన్స్ స్టాక్స్ అని, ఎయిర్టెల్ అని చాలా ఇంట్రెస్టింగ్ స్టాక్స్ ఉన్నాయి. ఇవాళ వీడియో లాస్ట్ వరకు మిస్ అవ్వకుండా చూడండి. వెల్కమ్ టు రూపాయి తెలుగు, నా పేరు మౌలి. కొత్తగా మన ఛానల్కి వచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. ఆ లైక్ అని, షేర్ అని, కామెంట్ అనేది చేస్తూ ఉండండి. రైట్, ఫస్ట్ మార్కెట్స్ ఎందుకు పడ్డాయి అని చెప్పడానికి వేరే ఎక్స్ప్లెనేషన్ ఏం అవసరం లేదండి. యూఎస్ ఇరాన్ తాలూకా వార్ ఏదైతే ఉన్నదో ఇది కొంచెం మళ్ళీ ఎస్కలేట్ అయ్యేటట్టే ఉన్నది. దీని గురించి నిన్నటి వీడియోలో మాట్లాడుకున్నాం, ఇవాళ మార్నింగ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా అప్డేట్ చేసుకున్నాం. సో అందుకని చూడండి, మార్నింగే అప్డేట్ చేసుకున్నాం మనం. క్రూడ్ ఆయిల్ తాలూకా ప్రైసెస్, క్రూడ్ ఆయిల్ WTI అయితే $103 అని, బ్రెంట్ ఆయిల్ అయితే $111 అని ఇక్కడ ట్రేడ్ అవ్వడం మొదలెట్టాయండి. సో అందుకనే మన మార్కెట్ అంత నెగిటివ్లో ఓపెన్ అయింది. ఇంకా ఈ USD INR కూడా, ఇది కూడా బాగా ఫాలో అయిపోయిందండి. చూడండి, ఇప్పుడు 96.3 మన మార్కెట్ క్లోజ్ అయిన తర్వాత ఇంకొంచెం ఫాలో అయింది. అండ్ ఇవే కాకుండా US తాలూకా బాండ్ డీల్స్ పెరగడం అని, అండ్ మన స్టాక్స్ కొన్ని ఉన్నాయి కదా, లైక్ అంబర్ ఎంటర్ప్రైజెస్ అని, HAL అని, ఇలాంటి కొన్ని డిసప్పాయింటెడ్ రిజల్ట్స్ ఉన్నాయి కదా. సో వీటన్నిటి వల్ల మార్కెట్ ఇవాళ బాగా ఫాలో అయిందండి. అయితే మధ్యలో రికవర్ అవ్వడానికి రీజన్లా చెప్పాలి అంటే ఫస్ట్ చూడండి, ఇవాళ బాగా పెరిగిన సెక్టర్ IT సెక్టర్ కదా. IT సెక్టర్ కొంచెం ఒక సపోర్ట్లా ఇచ్చింది వాళ్ళ మార్కెట్కి. అండ్ అలాగే ఫార్మా సెక్టర్ కూడా అండి. ఇవి మీరు బాగా గమనిస్తే ఇంట్రాడేలో కొంచెం పెరగడం మొదలెట్టాయి. అండ్ అలాగే బ్యాంకింగ్ స్టాక్స్ కూడా, నిఫ్టీ కన్నా బ్యాంక్ నిఫ్టీ బాగా ఫాలో అయింది కదా మార్నింగ్. అండ్ దాని తర్వాత ఆ బ్యాంక్ నిఫ్టీ స్టాక్స్లోనే చిన్న అంటే ఒక రీబౌండ్, హెవీ వెయిట్ బ్యాంక్స్లో చిన్న రికవరీ అనేది రావడం జరిగిందండి. అండ్ అలాగే ఈ వార్ పరంగా మాట్లాడాలి అంటే పాకిస్తాన్ తాలూకా మీడియేషన్ ఏదో కంటిన్యూ అవుతున్నట్టు కొంచెం న్యూస్ వస్తున్నాయండి. US మరియు ఇరాన్ మధ్యన ఇండైరెక్ట్ టాక్స్ అనేది నడుస్తున్నాయి అనే ఒక స్పెక్యులేషన్ అనేది స్టార్ట్ అయింది అనమాట. ఓకే కదా. సో దానివల్ల చిన్న రికవరీ అయితే వచ్చింది. అండ్ అది పక్కన పెడితే మిగతా వార్ తాలూకా అప్డేట్స్గా మాట్లాడాలి అంటే UAEలో ఒక న్యూక్లియర్ ప్లాంట్ మీద చిన్న అటాక్ అయితే జరిగింది, డ్రోన్ తాలూకా అటాక్ జరిగిందండి. సో ఎస్కలేట్ అవుతున్నట్టు, వార్ చిన్నది ఎస్కలేట్ అవుతున్నట్టు. అండ్ ట్రంప్ నిన్న ఇచ్చిన ట్వీట్ మీరు చూసారు కదా, క్లాక్ ఈజ్ టికింగ్, ఫాస్ట్గా ఏదో డెసిషన్ తీసుకోండి అని చెప్పి ట్రంప్ చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే ఈ స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ దగ్గర వెళ్ళొచ్చే షిప్స్ తాలూకా టోలే కాకుండా అండర్ సీలోని ఇంటర్నెట్ కేబుల్స్ ఉంటాయి కదా, దాని మీద కూడా ట్యాక్సెస్ అని, ఫీజ్ అని ఇలా వసూలు చేస్తామని చెప్పి ఏదో అంటున్నారంట మరి ఇరాన్ వాళ్ళు. మరి చూడాలి ఎంతవరకు వస్తుంది ఏంటనేది చూడాలండి. రైట్, ఒక్కొక్కటిగా స్టాక్స్ గురించి మాట్లాడుకుందామండి. ముందు అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ ఇంచుమించు ఒక 15 to 16% అలా ఫాలో అయిందండి. అంబర్ ఎంటర్ప్రైజెస్ అంటే తెలుసు కదా మీకు, ఏసీస్ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ. ఇప్పుడు వోల్టాస్ అని, డైకెన్ అని వీళ్ళందరూ సొంతంగా మ్యానుఫ్యాక్చర్ చేసుకోరండి. ఇలాంటి అంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీకి కాంట్రాక్ట్ ఇచ్చేస్తారు, మీరు మ్యానుఫ్యాక్చర్ చేసుకొని మాకు ఏసీలు తయారు చేసి ఇచ్చేయండి, మేము పైన మా తాలూకా లోగో వేసుకుంటాం అని చెప్పి. ఓకే కదా. సో అలా ఏసీలు తయారు చేస్తున్న అంబర్ ఎంటర్ప్రైజెస్ ఇవాళ తెగబడిపోయింది. దాని తాలూకా రీజన్ ఏంటి, అండ్ అలాగే ఇంకేమైనా కొంచెం హోప్స్ ఏమైనా ఉన్నాయా ఈ స్టాక్లో ఏంటి అనేది మాట్లాడుకుందామండి. మన గ్రాఫిక్స్ సాయంతో మాట్లాడితే ఫస్ట్ ఇవాళ ఈ స్టాక్ ఇంతలా ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే నెట్ ప్రాఫిట్ మార్కెట్ ఎక్స్పెక్టేషన్స్ని రీచ్ చేయలేదండి, నెట్ ప్రాఫిట్ మిస్ చేసేసింది. అండ్ అలాగే ఇంకొక విషయం ఏంటంటే నెక్స్ట్ ఇయర్ FY27కి 50 to 100 basis points అంటే ఇంచుమించు 1% తాలూకా మార్జిన్ కంప్రెస్ అవ్వచ్చు అనే ఒక నెగిటివ్ గైడెన్స్ ఇచ్చారు. అంటే ఇప్పుడు ఏంటి, ₹100 అమ్మితే వీళ్ళకి ₹10 మిగులుతున్నాయి అనుకోండి, నెక్స్ట్ ఇయర్ ₹10 కాదు ₹9 మాత్రమే మిగులుతున్నాయి అని చెప్పినట్టు అనమాట. సో ఇప్పుడు మార్కెట్ ఏమనుకుంటుందండి, నెక్స్ట్ ఇయర్ సరే ₹9 మాత్రమే మిగులుతుంది, దాని తర్వాత మళ్ళీ ₹10 ₹11 ఇలా మిగులుతుంది అనుకోదు. ఇక్కడే మార్జిన్ పర్సంటేజ్ ఇంత తగ్గిపోతే, అంటే 9% మాత్రమే మిగులుతున్నప్పుడు నెక్స్ట్ ఇయర్ కూడా 9% మిగులుతుంది, ఆ నెక్స్ట్ ఇయర్ 8% మిగలొచ్చు అని చెప్పి అలాగా డిస్కౌంట్ చేస్తుందండి. సో వాల్యుయేషన్ మోడల్స్ మారుతూ ఉంటాయి అన్నమాట. అందుకు ఇవాళ అంతలా పడ్డది. అండ్ అది కూడా ఏంటంటే ఈ సమ్మర్ తాలూకు ఎఫెక్ట్ కూడా ఉంటుంది కదా. ఈ సమ్మర్లో వేడి ఎక్కువ ఉంటుంది, ఏసీలు ఎక్కువ మంది కొంటూ ఉంటారు, అందుకని ఇలాంటి స్టాక్స్ తాలూకు ప్రైసెస్ పెరుగుతాయని చెప్పి కొంతమంది కొనుక్కొని ఉంటారు. అండ్ కొంతవరకు మధ్యలో అర్థమైపోయినా సరే ఈ అంబర్ ఎంటర్ప్రైజెస్ తాలూకు రిజల్ట్స్ రాని వచ్చిందా చూద్దాంలే అనుకుని ఉంటారు. అండ్ అంతలా హోల్డ్ చేస్తున్న వాళ్ళు ఇంకా ప్రాఫిట్ కూడా బాగా రాక, అండ్ ఫ్యూచర్ గైడెన్స్ కూడా మేనేజ్మెంటే తగ్గించింది కాబట్టి ఇంతలాగా పడేసి ఉంటుంటారండి. అయితే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే రెవెన్యూస్ బాగానే ఉన్నాయి, రెవెన్యూస్ బాగానే పెరిగాయి, బట్ ప్రాఫిట్స్ మిస్ అయ్యాయి. అంటే దాని అర్థం ఏంటి, ఎక్స్పెన్సెస్ పెరిగాయి. ఎందుకు పెరుగుతాయండి ఎక్స్పెన్సెస్, రా మెటీరియల్ తాలూకు ప్రైసెస్ పెరిగాయి, మరి కాపర్ అని, PCBs అని వీటి తాలూకు ప్రైసెస్ పెరిగాయి, ఇంకొక పక్క రూపీ డిప్రిషియేట్ అయింది. సో ఇవన్నీ చూసుకుంటే ఏంటంటే ఈ OEM తాలూకు మార్జిన్స్ తగ్గాయండి. ఓకే, అది ఇప్పటివరకు జరిగింది. అయితే ఒక ఫార్వర్డ్ లుకింగ్ స్టేట్మెంట్ అని చెప్పను, బట్ మే 8నే డిపార్ట్మెంట్ ఆఫ్ ప్రమోషన్ ఫర్ ఇండస్ట్రీ అండ్ ఇంటర్నల్ ట్రేడ్ అని చెప్పి వీళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేశారంట ఈ AC అండ్ రిఫ్రిజిరేటర్ మ్యానుఫ్యాక్చర్స్కి. అదేంది కదా, అంటే వోల్టాస్ ఇలాంటి వాళ్ళకి అన్నమాట. వాళ్ళకి ఏం చెప్పారు, మీరు
ఏసీ తాలూకా ఇంపోర్ట్స్ FY25 వాల్యూమ్స్లో 30% మాత్రమే ఇంపోర్ట్ చేసుకోవచ్చు. అంటే FY25లో వోల్టాస్ మేబీ ఒక 1 lakh యూనిట్స్ అమ్మితే ఇప్పుడు 30,000 యూనిట్స్ మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోవడానికి అవుతుంది. అలాగే ఫ్రిడ్జ్ తాలూకా కంప్రెషర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా జస్ట్ 40% ఆఫ్ ద వాల్యూమ్స్ మాత్రమే మీరు ఇంపోర్ట్ చేసుకోవడం అవుతుంది. అంతకు మించి మీరు ఇంపోర్ట్ చేసుకోవడం కుదరదు అని చెప్పి ఒక రూల్ పాస్ చేసేసింది. సో ఇప్పుడు చేసేది ఏమన్నదండి, మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, అంతేనా? ఈ ఏసీ కంప్రెషర్స్ అని, ఫ్రిడ్జ్ కంప్రెషర్స్ అని ఇవన్నీ మన ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి. అంటే ఇండియాలో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న వాళ్ళ దగ్గరే కొనుక్కోవాలండి. మరి అలాంటి వాళ్ళు ఎవరుంటారు చెప్పండి? యాంబర్ ఎంటర్ప్రైజెస్ అని, పీజీ ఎలక్ట్రోప్లాస్ట్ అని, డిక్సాన్ టెక్నాలజీస్ అని ఇలాంటి వాళ్ళు అందరూ ఉంటారు. నౌ ఇందాక మనకు అర్థమైంది ఏంటి, వాల్యూమ్స్ ప్రాబ్లం లేదు, అంటే రెవెన్యూ పరంగా ప్రాబ్లం లేదు, బట్ ప్రాఫిట్సే ప్రాబ్లం కదా. నౌ ఇప్పుడు ఉన్న న్యూస్ బట్టి మనకి ఏం అర్థం అవుతుంది, యాంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి కంపెనీస్కి ఫ్యూచర్లో రెవెన్యూ పెరగచ్చు. ఎందుకంటున్నా అంటే మొత్తం ఇప్పుడు యాజ్ ఆఫ్ నో ఎయిర్ కండిషనర్ కంప్రెషర్స్ తాలూకా డిమాండ్ ఒక 15 మిలియన్ యూనిట్స్ ఉన్నదనుకోండి. మన డొమెస్టిక్ కెపాసిటీ 7 to 8 మిలియన్ యూనిట్స్ మాత్రమే. మిగతాదంతా వీళ్ళు చైనా నుంచి అక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకుంటూ ఉంటారు. నౌ మీరు ఒక డౌట్ అడగచ్చు, చైనా నుంచి ఎందుకంటే ఇంపోర్ట్ చేసుకోవడం, మన డొమెస్టిక్లోనే కొనుక్కోవచ్చు కదా అని. చైనా నుంచి చీప్గా పడతాయండి, ఓకే కదా. నౌ ఇప్పుడు 15 - 8 అనుకున్నా, పోనీ 7 మిలియన్ యూనిట్స్, ఇందులో కొంతవరకు అంటే ఒక 5 మిలియన్ యూనిట్స్ అలాగా బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. బట్ ఇప్పుడు 2 మిలియన్ యూనిట్స్ ఏదైతే ఉన్నదో ఇది మన ఇండియన్ డొమెస్టిక్ మ్యానుఫ్యాక్చర్స్ నుంచే కొనుక్కోవాలండి. అంటే యాంబర్ ఎంటర్ప్రైజెస్ లాంటి వాటి నుంచే కొనుక్కోవాలి, అదే కదా. నౌ నెక్స్ట్ స్టెప్కి వెళ్ళండి. ఇప్పుడు యాంబర్ ఎంటర్ప్రైజెస్కి డిమాండ్ పెరిగిపోయింది, వాళ్ళు వెంటనే సప్లై చేసేయగలరా? మేబీ వాళ్ళ మొత్తం కెపాసిటీ అయిపోయొచ్చు. సో షార్ట్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే నాకు తెలిసి ఈ స్టాక్స్ ఏవైతే ఉన్నాయో వీటికి రెవెన్యూస్ పెద్ద పెరగకపోవచ్చు. ఇన్ఫ్యాక్ట్ వీళ్ళు ఏంటంటే కెపాసిటీ ఎక్స్పాండ్ చేసుకోవాలి. అదేవిధంగా ఇప్పుడు పెద్ద కంపెనీస్ లోకల్ మ్యానుఫ్యాక్చర్స్ దగ్గర నుంచే ఎక్కువగా కొనుక్కోవాల్సి వస్తుంది కాబట్టి, అండ్ వీళ్ళ దగ్గర కెపాసిటీ ఆల్మోస్ట్ లైక్ అయిపోయింది అనుకుంటే వీళ్ళు కెపాసిటీ ఎక్స్పాండ్ చేయాలి. అంటే కొత్త మెషినరీ కొనాలి, కొత్త ప్లాంట్స్ కట్టుకోవాలి, ఇలాంటివన్నీ చేస్తూ ఉండాలి. సో షార్ట్ టర్మ్గా కొంచెం ఇబ్బంది పడే ఛాన్సెస్ ఉంటాయి. మేబీ వీళ్ళకి క్యాపెక్స్ పెట్టడం ఇలాంటివన్నీ ఉండొచ్చు. లాంగ్ టర్మ్ పరంగా మాట్లాడాలి అంటే వీళ్ళకి ఎక్కువ ఆర్డర్స్ వస్తూ ఉంటాయి, అండ్ వీళ్ళు OEMs నుంచి కొంచెం ఎక్కువ ప్రైసింగ్ పవర్ కూడా తీసుకోవచ్చు అనమాట. అయితే ప్రొవైడెడ్ ఇక్కడ ఇంకొకటి ఉంటుంది ఏంటి, ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే ప్రపోజల్ పెట్టిందో అది ఒక అట్లీస్ట్ లాంగ్ టర్మ్ వరకు ఉంచాలన్నమాట. ఇప్పుడు యాంబర్ ఎంటర్ప్రైజెస్ అని ఇలాంటి వాళ్ళు పెద్ద ప్లాంట్స్ కట్టించుకొని మెషినరీ పెట్టించుకొని అంతా సెటప్ చేసుకున్న తర్వాత గవర్నమెంట్ వాడు బ్లూ స్టార్ దగ్గరికి వెళ్ళి సర్లేరా నువ్వు చైనా నుంచి కూడా ఇంపోర్ట్ చేసేసుకో అన్నాడు అనుకోండి, చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటారు కదా, మరి ఇదంతా క్యాపెక్స్ అంతా వేస్ట్ అయిపోతుంది కదా. సో ఇలా ఉన్నాయండి. అంటే నేను అంటుంది ఏంటంటే ఇవాళ ఏం జరిగింది రేపు ఏం జరిగింది అని కాకుండా లాంగ్ టర్మ్లో ఏం జరగచ్చు అనే దాని మీద స్పెక్యులేషన్స్ నడుస్తూ ఉంటాయి. అర్థమైందా లేదా మీకు? ఈ కాంట్రాక్ట్ మ్యానుఫ్యాక్చర్స్ అందులో ఈ యాంబర్ ఎంటర్ప్రైజెస్ తాలూకా సిచ్యువేషన్ ఏంటనేది అర్థమైందని అనుకుంటున్నాను అండి. రైట్, ఇంకా ఈ డిఫెన్స్ స్టాక్స్ పరంగా మాట్లాడాలంటే ఇవాళ తెగ ఫాలో అయిపోయి, స్టార్టింగ్లో తెగ ఫాలో అయ్యి దాని తర్వాత కొంచెం పెరిగాయి కొన్ని. బట్ కొచ్చిన్ షిప్ యార్డ్ అయితే మాత్రం ఇప్పటికీ ఒక 5% డౌన్లో అలా క్లోజ్ అయినట్టున్నది, ఓకే కదా. ఇందులోనే HAL గురించి నిన్న చిన్న డిస్కషన్ చేసుకున్నాం, దానికి కంటిన్యూషన్ కూడా చేసుకుందాం అండి. ఇవాళ మార్కెట్ రియాక్షన్ బట్టి నేను ఏం కంక్లూడ్ చేయగలుగుతున్నాను ఏంటనేది ఒకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. డిఫెన్స్ స్టాక్స్ ఇవాళ ఎక్కువ ఫాలో అవడానికి రీజన్ ఏంటి అంటే అఫ్కోర్స్ HAL తాలూకా నెగిటివిటీ అది ఉన్నది, బట్ కొచ్చిన్ షిప్ యార్డ్ ఏదైతే ఉన్నదో దీని తాలూకా రిజల్ట్స్ కూడా కారణం అండి. దీని తాలూకా నెట్ ప్రాఫిట్లో 31.7% డ్రాప్ వచ్చింది, ఓకే కదా. ఇక్కడ నుంచి ఇంకా 40% అలాగా షేర్ ప్రైస్ పడిపోవచ్చు అని చెప్పి కొంతమంది రిపోర్ట్స్ కూడా ఇవ్వడం స్టార్ట్ చేశారు. నౌ ఈ డిఫెన్స్ ఆర్డర్స్ పరంగా ఒకప్పుడు డిఫెన్స్ స్టాక్స్ బాగా పెరిగాయి, దాని తాలూకా రీజన్ ఏంటి, అప్పుడు ఆర్డర్ బుక్ తెగొచ్చేసేదండి, వీళ్ళు ఎక్కడ పడితే అక్కడి నుంచి ఆర్డర్స్ తెగొచ్చేసేది. ఇప్పుడు ఎందుకు ఫాలో అవుతున్నాయంటే ఎగ్జిక్యూషన్లో డిలే అయిపోతుంది. అఫ్కోర్స్ ఒకళ్ళ దగ్గర 2 లక్షల కోట్ల రూపాయల తాలూకు ఆర్డర్స్ ఉన్నాయి, బట్ వాళ్ళు ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. క్వార్టర్ వాళ్ళకి మార్జిన్స్ తగ్గిపోతున్నాయి, రెవెన్యూ తగ్గిపోతుంది, అన్నీ తగ్గిపోతూ వస్తున్నాయండి. ఒక పక్కేమో వాల్యుయేషన్స్ తెగ పెంచేసుకుంటూ వెళ్ళిపోయారు. అక్కడేటి 2 లక్షల కోట్ల తాలూకు ఆర్డర్ వచ్చింది, 10 సంవత్సరాల్లో కంప్లీట్ అయిపోతాయి అంటే ప్రతి సంవత్సరం 20,000 కోట్లు, అంటే ప్రతి క్వార్టర్ చూసుకుంటే 5,000 కోట్ల తాలూకు రెవెన్యూ, అందులో ఒక 12% తీసుకుంటే 600 crores తాలూకు ప్రాఫిట్, ఇలా మొత్తం అంతా లెక్కలు వేసుకున్నారన్నమాట. ఇక్కడ చూస్తే 600 కోట్లు కాదు కదా, 300 కోట్లు కూడా ఇవ్వలేకపోతున్నారు. సో ఒక అన్సర్టనిటీ అనేది వచ్చేసింది, అందుకని ఎక్కువగా ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ప్రాఫిట్ బుక్ చేసేసుకుంటున్నారండి. అంటే ఇక డిఫెన్స్ వైపే చూడరా అంటే అలా కాదు, బాగా పడిపోయిన తర్వాత పరిస్థితులన్నీ సర్దుబడిన తర్వాత మళ్ళీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, అది వేరే విషయం. బట్ ప్రస్తుతానికి నడుస్తుంది అయితే అదనమాట. అండ్ ఈ HAL పరంగా మాట్లాడితే నిన్న మనం ఏం చెప్పుకున్నాం, సెప్టెంబర్ అక్టోబర్ ఆ టైంకి HAL వాళ్ళు తేజస్ ఎయిర్ క్రాఫ్ట్స్ కొన్ని డెలివరీ చేసేస్తారు, డెడ్ లైన్ పెట్టుకున్నారు అది ఇది అని. సో మార్కెట్ మేబీ కన్సిడర్ చేయొచ్చు అని చెప్పుకున్నాం కదా. బట్ మార్కెట్ ఇవాళ దాన్ని పెద్దగా కన్సిడర్ చేయలేనట్టు. అఫ్కోర్స్ ఇంట్రాడేలో చిన్నది రికవరీ వచ్చింది, బట్ దాని తాలూకు రీజన్ ఏంటి అనేది చూస్తే వీళ్ళు టార్గెట్స్ ఎప్పటికప్పుడు ఇచ్చుకుంటూ వస్తున్నారు. ముందు మార్చ్ 2024 అన్నారు, మార్చ్ 2025 అన్నారు, తర్వాత మార్చ్ 2026 అంటున్నారు, ఇప్పుడు మళ్ళీ ఆగస్ట్ సెప్టెంబర్ 2026 అంటున్నారు. సో మార్కెట్ మేబీ వీళ్ళని నమ్మటం లేదేమో.
నిన్న మనం చెప్పుకున్నట్టేటి అంతా వీళ్ళ చేతిలోనే ఉంటే పర్వాలేదు, బట్ బయట నుంచి వచ్చే సామాన్లు ఉన్నాయి కదా, ఇప్పుడు జీఈ తాలూకు ఇంజిన్స్ వీళ్ళకి రావాలి, అది డిలే అయితే ఇంక వీళ్ళు ఏం చేస్తారండి? సో చూడాలండి కమింగ్ డేస్లో ప్రైస్ యాక్షన్ ఎలా ఉంటుంది ఏంటనే చూడాలి. ఒకవేళ ఈ డిఫెన్స్ స్టాక్స్ బాగా పడితే అప్పుడు మళ్ళీ ఏదో గుడ్ న్యూస్ చెప్పుకొని పెరుగుతుంది, లేదంటే పెరిగిన తర్వాత న్యూస్ ఛానల్స్లో ఏదో గుడ్ న్యూస్ చూపించడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అందుకనే చెప్తున్నానండి, నేను చాలా రోజుల నుంచి ఒకే మాటికి చెప్తున్నాను, టెక్నికల్స్ కూడా మీరు కన్సిడర్ చేసుకుంటూ ఉండండి. అండ్ అందుకనే టెక్నికల్స్ పరంగా చెప్పిన టూల్స్ పరంగా ఫ్యూచర్స్ పరంగా కూడా మన ఫయాస్ చాలా మంచి ఫ్యూచర్స్ ఉన్నాయండి, మంచి ఫ్యూచర్స్ టూల్స్ ఇండికేటర్స్ చాలా ఉన్నాయన్నమాట. అందుకనే ఫయాస్లో ఇంకా మీ అకౌంట్ ఒకవేళ లేకపోతే మా ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో మా ఫయాస్ తాలూకా రెఫరల్ లింక్ ఉన్నది, ఈ లింక్ ద్వారా మీ అకౌంట్ ఓపెన్ చేసుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే మనకంటూ టెలిగ్రామ్ ఛానల్ ఉన్నదండి, లైవ్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇస్తూ మన రూపాయి తెలుగు అఫీషియల్ టెలిగ్రామ్ ఛానల్లో జాయిన్ అయ్యి నోటిఫికేషన్స్ ఆన్లో పెట్టుకోండి. లింక్ మన ప్రతి వీడియో కింద డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంది, ఈ లింక్ మాత్రమే క్లిక్ చేసి జాయిన్ అవ్వండి. రైట్, ఇంకా డిఫెన్స్ పరంగా మాట్లాడాలంటే సరే మార్నింగ్ అంతలా పడ్డది, మళ్ళీ ఎందుకు పెరిగింది అంటే అపోలో మైక్రో సిస్టమ్స్ తాలూకా రిజల్ట్స్ రావడం జరిగిందండి. బాగానే వచ్చాయి, మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా కొంచెం బాగానే వచ్చాయి. FY26లో ఇంచుమించు డబుల్ ప్రాఫిట్ అలా చేసుకున్నట్టు అనమాట. అండ్ మైల్ స్టోన్స్ కూడా ఒక్కొక్కటిగా కంప్లీట్ చేసుకుంటూ వస్తున్నారు వీళ్ళు. ఓకే కదా, సో అంటే ఇంకా ఇది పనికిరాని సెక్టర్ అనుకున్న వాళ్ళు ఒక స్టాక్ని చూసి ఏమో మళ్ళీ అని చెప్పి ఆలోచించి ఉండుంటారు. నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ పరంగా మాట్లాడాలంటే ఇండియాస్ సెకండ్ మోస్ట్ వాల్యుబుల్ కంపెనీ అయిందండి ఇది. అంటే దాని అర్థం ఏంటంటే HDFC బ్యాంక్ తాలూకా మార్కెట్ క్యాప్ ఎంత, 11,82,000 crores. భారతీ ఎయిర్టెల్ తాలూకా మార్కెట్ క్యాప్ ఎంత, 11,81,000 crores. 81, ఇదేమో 82. అంటే ఇంట్రాడేలో ఏంటంటే HDFC బ్యాంక్ కొంచెం ఫాల్ అయినప్పుడు అండ్ భారతీ ఎయిర్టెల్ ఒక 2% అలా అప్పులో ఉన్నప్పుడు అలా జరిగింది, బట్ ఏదైనా దగ్గరలోకి వచ్చేసింది. అదేందా భారతీ ఎయిర్టెల్ తాలూకా మార్కెట్ క్యాప్ అండి, ఒకప్పుడు జియో మూమెంట్లో ఇంకా ఫాల్ అయిపోతుంది అనుకున్న ఒక కంపెనీ ఇది. బట్ తర్వాత కూడా నేను చెప్పడం జరిగింది కదండి, నాకు ఒక కమ్బ్యాక్ స్టోరీలా చెప్పాలన్నా లేదంటే ఒక పెద్ద డిస్రప్షన్ని కూడా ఎదుర్కొని నిలబడ్డ ఒక స్టోరీలా చెప్పాలంటే భారతీ ఎయిర్టెల్ చెప్తాను. సో అదండి ఇండియా సెకండ్ వాల్యుబుల్ కంపెనీలా తయారైంది. బట్ ఇవాళ మాట్లాడుకోబోయే పాయింట్ మాత్రం ఇది కాదండి. ప్రుడెన్షియల్ అనే ఒక ఇన్సూరెన్స్ కంపెనీ అనుకోండి, గ్లోబల్ పరంగా ఒక ఇన్సూరెన్స్ కంపెనీ ప్రుడెన్షియల్ అని చెప్పి, వీళ్ళు భారతీ లైఫ్ ఇన్సూరెన్స్లో ఒక 75% స్టేక్ తీసుకునే ప్లాన్లో ఉన్నారు. ప్రుడెన్షియల్ అనే మాట ఎక్కడైనా విన్నారా చెప్పండి మీరు? ఐసిఐసిఐ వాళ్ళు ప్రుడెన్షియల్ ఇద్దరు కలిపి ఇన్సూరెన్స్ అమ్ముకుంటూ వస్తున్నారు కదా, ఆ ప్రుడెన్షియల్ ఈ భారతీ లైఫ్ ఇన్సూరెన్స్లో 75% స్టేక్ తీసుకునే ప్లాన్లో ఉన్నారు. నౌ ఆ భారతీ లైఫ్ ఇన్సూరెన్స్లో ఈ భారతీకి సునీల్ మిట్టల్ గారి కంపెనీ ఉన్నది కదా, దీనికి 85% స్టేక్ ఉన్నదండి. అండ్ అలాగే 361 AMC అని చెప్పి వీళ్ళకి 15% స్టేక్ ఉన్నది. ఫ్యూచర్లో ఏమవుతుంది, వీళ్ళు ఈ 85%లో 60% అమ్మేసి వీళ్ళు ఈ 15% మొత్తం అమ్మేస్తే, ప్రుడెన్షియల్ వాళ్ళకి అమ్మేస్తే, ఈ ప్రుడెన్షియల్ వాళ్ళకి 75% స్టేక్ ఉంటుంది అండ్ భారతీ వాళ్ళ దగ్గర 25% స్టేక్ మాత్రమే ఉంటుందండి. అంటే ఈ భారతీ వాళ్ళు 60% స్టేక్ అమ్మేస్తున్నారు. అది ఎంతవరకు కరెక్టో తప్పు అవన్నీ పక్కన పెడితే, ఇప్పుడు భారతీ వాళ్ళకి 60% స్టేక్ అమ్మితే డబ్బులు వస్తాయి, ఒక 4,000 crores అలా వస్తుంది అనుకోండి, 4,000 కోట్లు అలా వస్తుంది. అంటే ఎయిర్టెల్లో ఒక డబ్బులు వస్తున్నట్టేనా? కాదండి, రాంగ్. ఈ భారతీ ఏదైతే 60% స్టేక్ అమ్ముతుందో ఎయిర్టెల్ వాళ్ళకి రూపాయి కూడా రాదండి. ప్రమోటర్ హోల్డింగ్ కంపెనీ ఏదైతే ఉన్నదో దానికి డబ్బులు వెళ్ళిపోతాయి. మరి అలాంటప్పుడు ఎయిర్టెల్ కోసం ఎందుకు మాట్లాడుకోవడం అంటే చెప్తాను. అయితే ఇదే న్యూస్లో ఇంకొక విషయం ఏంటంటే, ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్ వాళ్ళకి సమ్ 25% ఎంతో స్టేక్ ఉన్నదనమాట. బట్ ఇప్పుడు ఈ డీల్ ఏదైతే ఉన్నదో, ఈ భారతీ ఇన్సూరెన్స్ ఇందులో వీళ్ళు స్టేక్ కొనాలి అంటే ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్లో 10% కన్నా స్టేక్ తక్కువ ఉండాలండి. ప్రుడెన్షియల్కి 25% స్టేక్ నుంచి 10%కి తగ్గించుకోవాలన్నమాట. అదేందా? సో ఒకవేళ ఓపెన్ మార్కెట్లోకి వచ్చి ఈ ప్రుడెన్షియల్ లైఫ్ వాళ్ళు స్టేక్ అమ్మేస్తే ఎంత సప్లై వచ్చేస్తుంది చెప్పండి. మరి అలాంటప్పుడు ఈ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి నెగిటివా కాదా? నెగిటివ్ అవ్వాలి కదండి. ఒకసారి స్టాక్ ప్రైస్ చూడండి, వాళ్ళ ఫాలో అయిందా లేదా? తెగ ఫాలో అయిపోయింది అనమాట, ఈ న్యూస్ వల్లే ఫాలో అయింది. రైట్, మన ఎయిర్టెల్ విషయానికి వస్తే 3,500 crores 4,000 crores ఎంతో భారతీ ఎయిర్టెల్కి అయితే వెళ్దండి. ఇది భారతీ లైఫ్ వెంచర్స్ అని చెప్పి, అంటే ఈ ప్రమోటర్ గ్రూప్ ఏదైతే ఉన్నదో వాళ్ళకి వెళ్ళిపోతాయి డబ్బులు. మరి అలాంటప్పుడు ఎందుకంటే మళ్ళీ ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే, ప్రమోటర్ మొన్న ఏం చెప్పారు, భారతీ ఎయిర్టెల్లో 51% స్టేక్ మేము సంపాదించేస్తాం అని చెప్పి అంటున్నారు. అంటే ఓపెన్ మార్కెట్లోకి వచ్చో లేకపోతే ఏదో ఒకలాగా స్టేక్ బై చేసుకునే ప్లాన్లో ఉన్నారు, అంతే కదా. సో ఇప్పుడు వీళ్ళ దగ్గర డబ్బులు వస్తున్నాయి కాబట్టి ఆ స్టేక్ బై ప్లాన్ ఇంకొంచెం ఫాస్ట్గా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే వీళ్ళ దగ్గర ఆల్రెడీ డబ్బులు ఉన్నాయి కాబట్టి కొంచెం ఫ్లోర్ ప్రైస్ అనేది పెంచొచ్చు. అర్థమైంది కదా, షేర్ బైబ్యాక్ ఎలాగవుతాయి ఏంటో మీకు అన్నీ తెలుసు కదండి. సో దీన్ని బట్టి చూస్తే ఎయిర్టెల్ ఒకవేళ ఎక్కువ ఫాల్ అయినా సరే ఈ న్యూస్ వల్ల షేర్ బైబ్యాక్ చేస్తారు కదా అనే న్యూస్ వల్ల చిన్న సపోర్ట్ తీసుకునే ఛాన్సెస్ ఉంటాయండి. సో అలా వస్తే దీనికి పాజిటివ్ అనమాట. అండ్ ఐసిఐసిఐ ప్రుడెన్షియల్కి ఎందుకు నెగిటివ్ అనేది కూడా మాట్లాడుకున్నాం. అదేంటండి, ఒక అప్డేట్ ఉంటే దాన్ని ఈ విధంగా డీకోడ్ చేసుకుంటూ రావాలి. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ న్యూస్ అండి, BSE అండ్ నిఫ్టీ 50లో ఎంటర్ అవబోతుంది.
అంటే ఇవన్నీ అంటే మామూలుగా రోజు మనం చూస్తాం కాబట్టి మనకేం తెలియదు కానీ ఇవన్నీ స్టోరీస్ చెప్తున్నాయండి మనకి. బీఎస్సీ లాంటి ఒక కంపెనీ, ఎందుకు పనికిరాదు అనుకున్న కంపెనీ, ఎస్ నిజమే, ఎందుకు పనికిరాదు అనుకున్న కంపెనీ ఎఫ్ఎన్ఓలోకి ఎంటర్ అయ్యి అలాగే కొంచెం మెల్లిమెల్లిగా రెవెన్యూస్ పెంచుకొని ప్రాఫిట్స్ పెంచుకొని అలాంటివి చేసుకుంటూ వచ్చి ఇప్పుడు నిఫ్టీ 50లో యాడ్ అవుతుంది. సీరియస్గా అండి, మీకు గుర్తుంటుందో లేదో ఒక 4 years బ్యాక్ 5 years బ్యాక్ మీరే అడిగేవారు అన్నమాట క్వశ్చన్లో. సరే ఇప్పుడు ఎన్ఎస్సీ అనే ఎక్స్చేంజ్ ఉండగా బీఎస్సీ ఎందుకు? ఇప్పుడు మనం స్టాక్ కొంటున్నప్పుడు అక్కడ ఎన్ఎస్సీ బీఎస్సీ అని రెండు వేరేగా ఆప్షన్స్ అడుగుతుంది. ఎందుకంటే ఎన్ఎస్సీలోనే మనం కొనుక్కుంటాం కదా అనేవారా లేదా మీరు? అలాంటి కంపెనీ ఇప్పుడు నిఫ్టీ 50లోకి ఎంటర్ అవుతుందండి. అంటే అది బీఎస్సీ ఏదో పెద్ద పెద్ద ప్లాన్లు వేసిందని కాదు, అఫ్కోర్స్ బీఎస్సీ తాలూకా అప్గ్రేడేషన్ ఇవన్నీ ఉన్నాయి, బట్ ఫైనాన్షియలైజేషన్ తాలూకా థీమ్ కూడా డెవలప్ అవుతుంది. అది చెప్తున్నాను నేను. ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టేయడమో లేదంటే ఎఫ్డీలు చేసుకోవడం లేదా భూములు కొనుక్కోవడం ఇలాంటి ఆలోచిస్తున్న ఒక కమ్యూనిటీ, ఇండియన్ కమ్యూనిటీ స్టాక్స్ కొనాలి, బాండ్స్ కొనాలి అని ఆలోచిస్తూ ఫైనాన్షియలైజేషన్ చేస్తున్న టైం అనమాట ఇది. సో ఒక ప్రౌడ్ మూమెంట్ అండి అది. సో ఒక అప్డేట్ గురించి ఎంత మాట్లాడుకొని బయటకు వెళ్ళిపోతే మన కడుపు నిండుతుందా? లేదు కదా. అంటే ఏదో ఒకటి ఏ స్టాక్ మీద ఎలాంటి ప్రభావం పడవచ్చు అనేది మాట్లాడుకోవాలి కదండి మనం. సో మాట్లాడుకుందాం. ఈ నిఫ్టీ 50లోకి మేబీ సెప్టెంబర్ ఆ టైంలో కావచ్చు అండి బీఎస్సీ అనేది ఎంటర్ అవుతుంది. అండ్ విప్రో బయటికి వెళ్ళిపోవచ్చు. అంటే ఐటీ తాలూకా ఎక్స్పోజర్ కూడా నిఫ్టీ 50లో తగ్గుతుందండి. సరే, ఇప్పుడు ఈ బీఎస్సీ అనేది ఎంటర్ అవడం వల్ల నిఫ్టీ 50లో ఎంటర్ అయితే అడ్వాంటేజ్ ఏంటి చెప్పండి? ఇప్పుడు ప్యాసివ్ ఇన్వెస్ట్మెంట్స్ అని లేకపోతే ఇండెక్స్ ఫండ్స్ అని ఇలాంటివి ఉంటాయి. వాళ్ళు ఒకవేళ బీఎస్సీలో ఇష్టపడకపోయినా సరే కొనాలి, తప్పనిసరిగా కొనాలన్నమాట. సో అలాగా ఇంచుమించు 639 million అంటే ఒక 5,300 crores ఎంతో ఇనీషియల్గా ఇన్ఫ్లోస్ అవుతాయని చెప్పి ఎక్స్పెక్ట్ చేస్తున్నారు అన్నమాట. అదేంది కదా. అయితే ఏంటి సెప్టెంబర్లో ఇది యాడ్ అవుతుంది కాబట్టి అప్పటి వరకు ఊరుకోవాలంటే లేదండి. ఆ టైంకి అంటే కరెక్ట్గా అదే రోజు September 30th ఎప్పుడో చెప్పారు అనుకోండి లాస్ట్ డేట్, అదే రోజు వచ్చి ఇండెక్స్ ఫండ్స్ కొంత కొంటాయి, ఓకే. బట్ ఈ లోపలే కొంతమంది కొనేస్తుంటారు అనమాట. ఈ న్యూస్ వల్ల కొనేసి ఏం చేస్తారు, సెప్టెంబర్ ఆ టైంకి అదే September 30th లాస్ట్ డేట్కి ఈ ఇండెక్స్ ఫండ్స్ అని మ్యూచువల్ ఫండ్స్ అని వీళ్ళందరూ కొంటున్నప్పుడు వీళ్ళు సెల్ చేస్తూ ఉంటారు అనమాట. జనరల్గా జరిగేది ఇదండి. ఈ విషయంలో ఎలా జరుగుతుంది ఏంటనే చూద్దాం. అదేందా. నెక్స్ట్ ఇంకా బొండాడా ఇంజనీరింగ్ అని చెప్పి వీళ్ళ గురించి మాట్లాడుకోవాలండి. వీళ్ళకి 470 crores తాలూకా ఆర్డర్ రావడం జరిగింది. ఎక్కడి నుంచి? అదానీ సోలార్ నుంచి. నౌ 470 crores తాలూకా ఆర్డర్ కదా, ఇది ఎప్పుడు 8 monthsలో కంప్లీట్ చేసేయాలి. అంటే ఈ FY 27 అదే కదా, ఈ ఇయర్లోనే వీళ్ళకి ఈ మొత్తం 470 crores రెవెన్యూ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. నౌ ఇది ఎక్కువ తక్కువ అని తెలుసుకోవాలి అంటే ఆ 470 crores ఎక్కువ తక్కువ అని తెలుసుకోవాలి అంటే వీళ్ళ తాలూకా క్వార్టర్లీ అవుతుంది. యాన్యువల్ రెవెన్యూసే చూస్తే యాన్యువల్ రెవెన్యూస్ 2,800 crores వచ్చిందండి. ఇది 2026 March. దానికి ముందు 1,576 crores. అంటే FY 25 దాంట్లో ఇంచుమించు 35 to 40% ఆఫ్ ద ఆర్డర్ బుక్ అన్నమాట ఇప్పుడు. అంతే కదండి. అండ్ ఒకవేళ FY 26 పరంగా చూసినా 20% ఆఫ్ ద రెవెన్యూస్ వచ్చేసే ఛాన్సెస్ ఉన్నాయి. సో మంచి న్యూసే కదా. అండ్ ఇంకొకటి, ఇది అదానీ లాంటి ఒక కంపెనీ నుంచి వస్తుంది కాబట్టి ఇది ఒక మంచి న్యూసే. అయితే అదానీ నుంచి ఫస్ట్ ఆర్డర్ అంటే కాదండి, ఇప్పటికి చాలా వచ్చాయి. మీకు గుర్తున్నంత వరకు ఏంటంటే ఇదే ప్లేస్ నుంచి కూడా గుజరాత్ తాలూకా కావడా ఏదైతే ఉన్నదో అదే ప్లేస్ నుంచి ఎక్కువ ఆర్డర్స్ వస్తున్నాయి అనమాట. ఇందులో ఇంకొక విషయం ఏంటంటే వీళ్ళు ట్రెడిషనల్గా ఒక టెలికాం తాలూకా ఇన్ఫ్రా కంపెనీ వీళ్ళు. బట్ ఈ మధ్య ఈ సోలార్లో వీటిలో ఎక్కువ ఆర్డర్స్ అవి రావడం వల్ల ఏంటంటే వీళ్ళు సోలార్ ఈపీసీ లీడర్ అవుతున్నారు మెల్లిమెల్లిగా. సో అది కూడా చిన్నది చేంజ్ అనమాట, స్ట్రక్చరల్గా కూడా చిన్న చేంజ్ అనేది వస్తుంది. ఓకే కదా. సో ఇలాంటివన్నీ గుర్తుపెట్టుకోండి. అయితే మీరు ఇక్కడ నుంచి ఇంకా ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే వీళ్ళకి 470 crores తాలూకు ఆర్డర్ వచ్చింది. మరి అంత డబ్బులు వీళ్ళ దగ్గర ఉంటాయా లేదా, అడ్వాన్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయా లేదా, లేదంటే ఎవరైనా ఇస్తారా, అదాని వాళ్ళు ఇస్తారా లేదా, లేదంటే వీళ్ళు ఏమైనా అప్పు తీసుకుంటారా, అది ఎంతకు అప్పు తీసుకుంటారు, ఇలాంటివన్నీ చూస్తూ ఉండాలండి. ఓకే కదా, అర్థమైందా లేదా. సో రేపటికి ఏంటంటే ఏం కన్సిడర్ చేసుకుంటారు మీరు? ఈ వార్ తాలూకా సిచ్యువేషన్స్. ఈ ట్రంప్ ఏమైనా రాత్రిపూట నిద్రపాటుకి ఏమైనా ట్వీట్లు వేస్తారు అనుకోండి, లేదు అంటే ఇరాన్ వాళ్ళ నుంచి ఏమైనా రెస్పాన్స్ వచ్చింది అనుకోండి, కొంచెం నెగిటివ్గా తీసుకునే ఛాన్స్ లేదు. ఇటు నెగిటివ్ రావచ్చు, అటు పాజిటివ్ కూడా రావచ్చు. సో ఇప్పుడు మనం వెయిట్ చేస్తూ ఉండాలి, చూసుకుంటూ ఉండాలి. మన యూట్యూబ్ ఛానల్తో పాటు ఈ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా టచ్లో ఉంటూ ఉండండి. ఓకే కదా. ఈ వీడియో కూడా మీకు యూజ్ అయింది అనిపిస్తే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. జై హింద్. ఒకసారి మన డిస్క్లైమర్ చూసేయండి. మేము ఏది చెప్పినా సరే అది ఎడ్యుకేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసమే. మేము సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ ఆర్ రీసెర్చ్ అనలిస్ట్ రెండు కాదు. మేము ఏమి ఇచ్చినా సరే అది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదు. వీఆర్ నాట్ గివింగ్ ఎనీ బై ఆర్ సెల్ కాల్స్. ఏది ఫైనాన్షియల్ అడ్వైస్ కాదండి, జస్ట్ ఎడ్యుకేషన్ ఇన్ఫర్మేషన్ పర్పస్ కోసం. మీ ఓన్ రీసెర్చ్ చేసుకోండి, లేదు అంటే ఒక సెబీ రిజిస్టర్డ్ అడ్వైజర్ అయినా కలండి.